నమస్కారం. వినుకొండ న్యూస్కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. రేషన్ షాపుల ద్వారా రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో నిరంకుశ అరాచక విధానాలను ప్రజలకు పరిచయం చేశారన్న వైసీపీ పీఏసీ మెంబర్ మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు. విలేకరుల సమావేశంలో ఘాటు విమర్శలు. జూన్ 5న నేషనల్ లోక్ అదాలత్. వినుకొండ పట్టణంలోని సట్టు బజారులో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రేషన్ దుకాణం పునఃప్రారంభం కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై రేషన్ దుకాణాన్ని ప్రారంభించి కార్డు లబ్ధిదారులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎలాంటి అవకతవకలు తావు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం రేషన్ దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా రేషన్ డీలర్లు పనిచేయాలని కోరారు. దివ్యాంగులకు 65 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఇంటి వద్ద రేషన్ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సకాలంలో రేషన్ సరుకులు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో జీడీసీసీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు. 46 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్ కి ప్రతి నెల రేషన్ బియ్యాన్ని పంచదారని అందించడమే ప్రభుత్వ లక్ష్యం. మరి గత ప్రభుత్వంలో ఎందుకు అందించలేకపోయారు? ఇది వారి వైఫల్యం కాదా? కాకినాడ పోర్టుకి ఆ డిఎం వెహికల్స్ ని బియ్యం దోపిడీ వ్యవస్థగా మార్చారు. డిఎం వెహికల్స్ అదే డిఎం వెహికల్స్ తోటి బియ్యాన్ని సరఫరా చేసి కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు ఎగుమతి చేశారు. పేదల బియ్యాన్ని దోపిడీ చేసినటువంటి గత ప్రభుత్వాన్ని చూశారు. ఈ రోజు చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి గారు దాన్ని అరికట్టారు. విదేశాలకు ఎక్స్పోర్ట్ పోకుండా ఈ బియ్యాన్ని ఆపగలిగారు. ఇంకా ఈ డిఎం వెహికల్ వల్ల ప్రభుత్వానికి నెలకి 1800 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 21,600 కోట్లు ఖర్చు, సంవత్సరానికి 21,600 కోట్లు ఖర్చు పెడుతూ దాన్ని దోపిడీ వ్యవస్థగా ఉపయోగించుకుంటా ఉన్నారు గతంలో. అట్లాగే 2 రోజులు 3 రోజులు ఇస్తే ఏం సరిపోతుందండి? డిఎం వెహికల్ వస్తుంది, పనులు మానుకొని మరి ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. 12ంటికి వస్తారో తెలియదు, 2ంటికి వస్తారో తెలియదు. వాళ్ళ కోసం మరి ఆ 2 రోజులు పనులు మానుకొని ఎదురు చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ 2 రోజుల తర్వాత మళ్ళీ ఇక బియ్యం ఇవ్వరు. డిఎం వెహికల్ వలన, ఈ డిఎం వెహికల్ వలన చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే చంద్రబాబు గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. నెలకి 2 రోజులు ఇచ్చేదాన్ని వ్యవస్థని నెలకి 15 రోజులు, 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా ఈ రేషన్ షాప్ నుండి డిస్ట్రిబ్యూషన్ చేసేటువంటి ప్రక్రియ చాలా మంచి ప్రక్రియ. అంతేకాదు పట్టణాల్లో ఒక్కొక్క వార్డులో ఒక షాప్ ఉండే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాం. దీనివల్ల ప్రజలకి నేరుగా అందుబాటులో వచ్చే విధంగా తీసుకొస్తున్నాం. మరి గత ప్రభుత్వం రేషన్ షాప్ బియ్యాన్ని దోపిడీ వ్యవస్థగా మార్చి 1000 కోట్లు దోచుకున్నారు. దాన్ని అరికట్టడమే మా లక్ష్యం. ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి రూపాయి పేదవాడికి అందాలనేదే మా చంద్రబాబు గారి లక్ష్యం. ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి రూపాయి ఖర్చు సద్వినియోగం అయ్యే విధంగా, పేదలకు అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుండి 12 గంటల దాకా, అలాగే సాయంకాలం కూడా 4 గంటల నుండి 8 దాకా రేషన్ షాపులు తెరిచే ఉంటాయి. 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా. ఇది ప్రజలకు ఎంతో ఉపయోగం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా. అదేవిధంగా విభిన్న ప్రతిభావంతులకి, అలాగే 65 ఏళ్లు దాటిన వృద్ధులకి ప్రభుత్వం ఇంటికి పంపించి 1వ తారీఖు నుండి 5వ తారీఖు లోపు డిస్ట్రిబ్యూషన్ చేపిస్తా ఉంది. మరి ఇంటికే తీసుకెళ్లి ఇస్తున్నాం. ఎవరైతే మిగిలిన అందుబాటులో ఉండి వాళ్ళ కంఫర్ట్ గా వచ్చి తీసుకోవాలనుకున్నారో వాళ్ళకి మాత్రం ఈ రేషన్ షాపులు 15 రోజులు ఇచ్చే ఈ రేషన్ షాప్ విధానం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అంతేకాదు భవిష్యత్తులో మరి చంద్రబాబు గారు ఒక మంచి మాట చెప్పారు. రేషన్ కావాలంటే రేషన్ కార్డు, రేషన్ తీసుకోండి, లేదా డబ్బు కావాలంటే మనీ నేరుగా మీ అకౌంట్ పంపిస్తానన్న ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు రాష్ట్ర ప్రజలందరూ కూడా. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొత్తగా ప్రకటించినటువంటిది బాగుందని చెప్పేసి ఈ 1వ తారీఖు నుండి 15వ తారీఖు దాకా బియ్యం అందుబాటులో పెట్టడం, లేదా మాకు బియ్యం వద్దు, మనీ కావాలి, ఇంకా మా ఇష్టం వచ్చి కొనుక్కుంటామంటే ప్రజలకి ఏ విధంగా ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చేయడానికి ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చినందుకు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు గారి నిర్ణయాన్ని అభినందిస్తున్నారు, హర్షిస్తున్నారు.
జూన్ 4న చేపట్టే వెన్నుపోటు దినం కార్యక్రమం విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు పిలుపునిచ్చారు. వినుకొండపట్నంలో వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెన్నుపోటు దినం పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ప్రజలకు చేస్తున్న మోసాన్ని ఎండగడుగుతూ జూన్ 4న వెన్నుపోటు దినాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు. గత రాజకీయాలు మీరు చూశారు. నాకంటే బాగా తెలిసిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఎప్పటి నుంచో వినుకొండ రాజకీయాలు చూస్తున్నారు. ఇలాంటి రాజకీయాలు ఎప్పుడు చూసి పరిస్థితి లేదు. ఇవాళ ఏదైనా వాళ్ళు రాసుకొని మేము తీసేసుకుంటామనే పరిస్థితికి ఆ స్థాయిలో దిగజారడం జరిగింది. నిజంగా ఎంత దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటే పదవుల కోసం, వాళ్ళ డబ్బు కోసం ఈ ఊరిని ఏ విధంగా మరి ఎలా పరిపాలన జరుగుతుందో మీ అందరూ చూస్తున్నారు. దానికోసమే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, మన అభిమానులు అందరూ కూడా పూర్తి స్థాయిలో ఒక టీమ్గా ఉండి ఎవరికి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసే దానికి అందరం కూడా ఒక ఏకతాటిగా ఒక కమిట్మెంట్ గా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను కాపాడుకుందామని కంపల్సరిగా దానికోసం నేను ముందు నిలబడి మీ అందరి ముందుగా నేర్చుకుంటానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. అదే చెప్పాను, మీరు ఎవరో అమాయకుల్ని ఎవరో పేదవాళ్ళ మీద దాడి చేయటం కాదు. ఏదైనా మీకు మిమ్మల్ని ఎదుర్కొంటున్నాం అనే ఒక అభిప్రాయంతో మీరున్నారు. అది ఏదైనా ఉన్నా మా మీద కూడా చూడండి, అమాయకుల్ని ఎందుకు చూడటం అని కూడా ఈ సందర్భంగా నేను ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. ఎవరికి ఏ విధంగానైనా అండగా ఉంటామని, అవి పదవుల కోసం కాదని, నా కోసం వినుకొండ నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో మొన్న ఎలాంటి ఎలక్షన్ జరిగిందంటే గతంలో ఎప్పుడు కూడా ఈ 75-80 సంవత్సరాల్లో ఎప్పుడు జరగని ఎలక్షన్ మొన్న వినుకొండలో జరిగింది. అయినా ఎన్ను జరగకుండా పోరాటం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా ఎలక్షన్ పట్టుదలతో చేయడం జరిగింది. 1,00,000 ఓట్లు వచ్చినాయి. ఏం మనకు తక్కువ రాలా? వాళ్ళకి ఆ రోజు వాళ్ళకి 86,000 ఓట్లు వచ్చినాయి. పోయిన ఎలక్షన్ లో మనకు 1,01,000 ఓట్లు వచ్చినాయి. అంత వచ్చిందంటే ఎలా వచ్చిందో తెలుసా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కడున్నా సరే ఆడ రిగ్గింగ్ చేస్తానంటే ప్రాణాన్ని అడ్డవేసి అడ్డుకున్నారని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నిరూపించిన ఎలక్షన్ మొన్న జరిగిన ఎలక్షన్ అని సందర్భంగా అందరు మూకుమ్మడిగా ఒకటై భారతంలో అభిమన్యుని పద్మవ్యూహంలో ఎలా బంధించారో అలా బంధించి అందరూ కలిసి ఒకేసారి చుట్టుముట్టడం, అయినా గాని దాన్ని ఎదిరించి ఎలక్షన్ జరపడం మన కార్యకర్తలు అదే మన ఓటమి, అది ఎప్పుడు ఓటమి కాదది, అది మన గెలిపేరని కూడా ఈ సందర్భంగా మీ అందరికి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అధికారం ఉందని అధికార మతంతో ఇవాళ మాట్లాడుతున్న మాటల్ని అవన్నీ కూడా గుర్తుంటాయి. అది ఎలా ఉంటుందో, అది ఏ విధంగా ఉంటుందో మనం కూడా రేపు చూపిస్తామని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియపరచుకుంటూ, అందరూ కూడా రేపు ఏంటనే దానికి 4వ తారీఖు మనం ఏందో కూడా ఒక్కసారి మీరు అసలు మన ఊర్లో మనం నిలబడి రాజకీయం చేయాలంటే మన బలం ఏందో మనకు తెలియాలి. మన బలం ఏదో మన ప్రత్యర్థి కూడా తెలియాలి. ఇవాళ మీరు ఒక్కసారి మనసు పెడితే రేపు ఈ సభని జయప్రదం చేయాల్సిన బాధ్యత ఈ కార్యక్రమాన్ని మన అందరి మీద ఉందని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ సెలవు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1 ఆదివారం నుంచి MDU ఆపరేటర్లకు బదులుగా రేషన్ డీలర్ల ద్వారానే సరుకుల పంపిణీ జరిగింది. ఈ నేపథ్యంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు ఎలక్ట్రానిక్ ఖాతాలు, ఈ-పాస్ మిషన్లను తనిఖీ చేసి అవి సక్రమంగా పనిచేస్తున్నాయని నిర్ధారించుకున్నాక డీలర్లకు అందజేశారు. నేషనల్ లోక్ అదాలత్ కార్యక్రమం జూన్ 5న నిర్వహిస్తున్నందున వినుకొండ జూనియర్ సివిల్ జడ్జి మహతి పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. న్యాయమూర్తి మహతి అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కక్షిదారులకు అవగాహన కల్పించి రాజీ పడదగిన కేసులను లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవాలని ఆమె సూచించారు. రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకు తమ నిరంకుశ అరాచక విధానాలను పరిచయం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ PAC మెంబర్ వినుకొండ మాజీ శాసనసభ్యులు బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు. వినుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయారని ప్రచారం చేశారని,
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం అవుతుందని కనిపించకుండా పోయిన ఆ 30,000 మంది మహిళల ఆచూకీ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారు, ఎంత మందిని కనుగొన్నారు అని ప్రశ్నించారు. కూటమి పార్టీలు మోసపూరిత వాగ్దానాలతో ప్రజలను భ్రమంలో పెట్టి అధికారంలోకి వచ్చి జూన్ 4వ తేదీకి ఏడాది అవుతుందని ఒక్క ఎన్నికల హామీని కూడా పూర్తిగా అమలు చేయకుండా అడ్డంగా ప్రజలను మోసం చేయడం చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం పాలనలో అన్ని విధాల ప్రజల్ని చిత్రహింసలకు గురి చేయడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా దళితుల్ని ఎక్కడికి వెళ్ళినా ఎలివేసే కార్యక్రమం అవుతుంది. ఆ ఎలివేత దళితులంటే చిన్న చూపు చూడటం, వాళ్ళని గ్రామ బహిష్కరణలు చేయటం, ఇలాంటి దాడులు చేయటం జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మహిళలపై ఇవాళ చూస్తూ ఉంటే మహిళలపై దాడులు గతంలో మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం 30,000 మంది మహిళలు కనిపించకుండా పోయినారని చెప్పినటువంటి ఇదే కూటమి ప్రభుత్వం, ఇదే ఉప ముఖ్యమంత్రి గారు. మరి ఈరోజు ఆ మహిళలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఆ మహిళలను తీసుకొచ్చేదానికి ఎలాంటి ఆలోచనలు చేశారు, ఎక్కడికి తీసుకెళ్లారు, ఎక్కడ అనే దానికి మీరు అబద్ధంతో దాన్ని గడిపినటువంటి పరిస్థితి అర్థమవుతుంది. కానీ ఈ రోజు ఆనాడు జరిగినట్టుగా మాట్లాడిన మీరు ఇవాళ జరుగుతున్నటువంటి అరాచకాలని మహిళలపై ఎంత దుర్మార్గంగా మహిళలపై అరాచకాలు జరుగుతున్నాయి. 4 సంవత్సరాల అమ్మాయిలను కూడా మరి అలాంటి ఏదింపు చర్యలు తీసుకుంటా ఉంటే ఎక్కడైనా ఖండించగలిగారా, ఎక్కడైనా ఆపగలిగారా, ఎక్కడైనా మహిళలకు రక్షణ కల్పించగలిగారా అని అడుగుతూ ఉన్నాం. వీటన్నిటిపైన మరి ఏది చెప్పినా కూడా వాళ్ళ అబద్ధపు ప్రచారాలతోటే వీటన్నిటిని కూడా పక్కగా నెట్టేయడం జరుగుతూ ఉంది. ఇంకొక విధంగా చూస్తే ఇప్పుడు జరుగుతుంది ఏందయ్యా ఈ కూటమి ప్రభుత్వంలో అని మనం ఒకసారి ప్రజలు మనసు పెడితే అర్థమవుతా ఉంది. ఏమర్థమవుతుంది? రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్న పరిస్థితి. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా అమలు పరుస్తున్నారనే దాన్ని మనం ఒకసారి చూస్తే మీ అందరికీ మరి తెలియదు కాదు. పూర్తి స్థాయిలో వాళ్ళ అధికారంలోకి రావాలని ఆ రోజు సూపర్ 6 అని చెప్పి సూపర్ 6 లో బాబు సూర్యుడి భవిష్యత్తు గ్యారెంటీ మరి బాబు గారు చెప్పిన అబద్ధాల్లో అసలు నిజంగా జనాన్ని ఎలా అదే ఆ విధమైనటువంటి ఎన్నుపోటు పొడిచినటువంటి పరిస్థితి చూస్తే సూపర్ 6 హామీల అమలు పరచడంలో ఇవాళ మీరు ఏమన్నా ఈ సంవత్సర కాలంలో మీరు అమలు పరిచింది ఏంటి అని అడిగితే ఒక్కటన్నా చెప్పగలరా? అది కూడా పెన్షన్ అన్నారు. అవి కూడా మొత్తం సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఒక్క పెన్షన్, కొత్త పెన్షన్ ఇచ్చింది లేదు. పాత పెన్షన్ లో ఇవాళ పోట్లూరు విలేజ్లో ఒక్క విలేజ్లోనే కక్షతో 72 పెన్షన్లు నిలిపివేయటం జరిగింది. 72 పెన్షన్లు. మీరు సంవత్సరం మొత్తం కూడా ఎక్కడైనా ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చిన దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా? ఇవ్వలా. ఉన్న పెన్షన్లన్నీ కూడా ఈ విధంగా పార్టీ పేరు చెప్పి ఆ పార్టీ నాయకులు ఏదైతే ఆ గ్రామంలో ఉన్నటువంటి కూటమి నాయకులు ఏదైతే చెప్తారో అదే అమలు పరుస్తున్నటువంటి పరిస్థితి. ఈ దుర్మార్గం, ఈ అన్యాయం, ఈ అరాచకం, ఈ కిరాతక పాలన, ఇంత కిరాతకంగా పరిపాలన అనేది ప్రజలు ఎప్పుడు చూడలేదని మరి ప్రజలందరూ కూడా ఏ రోజు ఏం జరిగిద్దో, ఆ వచ్చే పెన్షన్ ఏ రోజు తీసేస్తారో అని అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇవాళ చూస్తే అవినీతి, అంతులేని అవినీతి, కోట్లాది రూపాయల అవినీతి జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. ఈ అవినీతికి అనేది ఎక్కడికి పోయినా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని వాళ్ళకి ప్రత్యక్షం చేసుకుంటే గాని, వాళ్ళకి చేతిలో పెడితే గాని ఇక్కడ లోపలికి పోవడానికి లేదు. ఆఫీసులోకి పోతే మళ్ళీ అక్కడ కూడా అన్ని విధాల ఇబ్బందులే కనిపిస్తున్నాయి. ఈ పాలన, ఈ కూటమి పాలన మాటలు ఎలా చెప్పారన్నది మీ అందరికీ తెలుసు. వినుకొండనే సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.